బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ ఇంటికి రామ్ గోపాల్పేట పోలీసులు వెళ్లారు. కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లొద్దంటూ నోటీసులు ఇచ్చారు. బన్నీ ఇంకా నిద్రలేకపోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. నిన్న నాంపల్లి కోర్టులో వ్యక్తిగతంగా హాజరై పూచీకత్తులు సమర్పించారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినప్పుడు అల్లు అర్జున్ కు పలు షరతులు పెట్టింది నాంపల్లి కోర్టు. 2 నెలల పాటు ఈ కేసుకు సంబంధించి పూర్తి ఎఫ్ఐఆర్ దాఖలు చేసే వరకు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు వెళ్లారు. ఇక పోలీసులు పూర్తి ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీలు లేదని పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులను ఘటనతో సంబంధం ఉన్న సాక్షులను ప్రభావితం చేయొద్దని అల్లు అర్జున్ కు సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుజాత, ఇప్పటికే చూసుకుంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరవ్వాలి. అటు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం అని చెప్పి కూడా నాంపల్లి కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే 10 గంటల నుంచి 1 గంట వరకు విచారణకు హాజరు కావాలన్నారు కదా, మరి ఈ రోజు ఎంత సమయం అక్కడ అల్లు అర్జున్ ఉండనున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ విధంగా. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రము బయలుదేరారు. కండిషన్ తో కూడినటువంటి బెయిల్ ఏదైతే ఇచ్చారో ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి హాజరు కావాలి అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఇంటి వద్ద నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ లో 10 గంటల నుంచి ఏదైతే అతను అటెండ్ అవ్వాల్సి ఉందో ఆ టైం వరకు కూడా అక్కడికి చేరుకుంటారు. చేరుకుని అటెండ్ అయిన తర్వాత ఆ షరతులతో కూడినటువంటి బెయిల్ ఏదైతే ఉందో తన దేశం వదిలి వెళ్లిపోవద్దు అని చెప్పేసి పోలీస్ ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారమే దాంతో పాటు సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా ఎక్కడా కూడా మాట్లాడడం కానీ లేకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే దిశగా కానీ ఎక్కడ ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే ఉదయాన్నే అల్లు అర్జున్ ఇంటికి అది రామ్ గోపాల్పేటకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇంటి వద్దకు చేరుకున్నారు. అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి ఎక్కడైతే శ్రీతేజ్ ఉన్నాడో శ్రీతేజ్ ని పరామర్శించడానికి కూడా అక్కడికి వెళ్తున్నట్లు పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు అక్కడికి వచ్చి వెళ్ళొద్దు అని చెప్పేసి నోటీసులు కూడా ఇవ్వడానికి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ నిద్ర లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి మేనేజర్ అయినటువంటి మూర్తికి కూడా నోటీసులు ఇచ్చి పోలీసులు అయితే వెళ్ళిపోయారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసు అల్లు అర్జున్ టీమ్ తో వెళ్తారు. రైట్ థ్యాంక్ యూ సుజాత.